ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం వ్యవస్థలు సమస్తం ఇలాంటి అవినీతిమయం అన్నది ఎన్నోసారి చెప్పారు. దాన్ని ఒక్కొక్కసారి ప్రూవ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్కు సంబంధించి మన కొంతకాలంగా జాయలుకాస్ కానివ్వండి, జాసలుకాస్లో జరుగుతున్న మోసాలకు సంబంధించి ఇప్పటికే మనము ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాము. దానికి సంబంధించిన బాధితులు బయటకు వచ్చి మరి వాళ్ళ గోడును వెలబుచ్చుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మరో కొత్త మోసాన్ని సంబంధించింది ఇవాళ బీఆర్కే న్యూస్ ఎక్స్పోజ్ చేయబోతోంది. ఈసారి మనము ఎక్స్పోజ్ చేస్తున్న షాప్ పేరు మలబార్ గోల్డ్. ఆ గోల్డ్ అండ్ డైమండ్స్ అనే పేరుని వాళ్ళ టైటిల్లో పెట్టుకున్నారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం మాత్రం అలా లేదు. ఎందుకంటే గోల్డ్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, వాళ్ళు అమ్మే క్రమంలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయన్న విషయానికి సంబంధించి మీకు మరొకసారి ఇక్కడ హెచ్చరించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో చెప్పినట్టుగా గోల్డ్ షాపులన్నీ ఏవైతే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గోల్డ్ షాపులు ఉన్నాయి, ఆ గోల్డ్ షాపులు అసలు ఏం జరుగుతోంది, ఆ గోల్డ్ కొనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తున్న విషయంపైన గతంలో జాయలుకాస్ అలాగే జాసలుకాస్ సంబంధించిన విషయాలు మనం బయటపెట్టాం. ఇప్పుడు ఒక కొత్త తరహా మోసం కాదు, అదే తరహా మోసం, బట్ ఇంకో కొత్త కంపెనీ అలాంటి విధానంలోనే ముందుకెళ్తుంది. అదే మలబార్ గోల్డ్. మలబార్ గోల్డ్కి సంబంధించి వరంగల్లో ఉన్న ఒక బ్రాంచ్లో అసలు ఏం జరుగుతుంది అని చేసే ప్రయత్నం చూసాం. ఎందుకంటే జాసలుకాస్ చేస్తున్న మోసం కేవలం ఆ ఒక్క కంపెనీకే పరిమితమైందా, లేకపోతే అదే తరహా మోసము మరెక్కడైనా జరుగుతుందా అన్న ఒక అనుమానంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా గోల్డ్ షాపుల్లో ఇలాంటి స్టింగ్ ఆపరేషన్ చేశాము. స్టింగ్ ఆపరేషన్లో కొన్ని చోట్ల కరెక్ట్గా ఏదైతే గోల్డ్ అమ్మిన గోల్డ్ వాళ్ళకి వచ్చే గోల్డ్ సేమ్ ఉంది, దాన్ని ఎంత కరెక్షన్ చేసినా సరే, ఎంత చెక్ చేసినా సరే అందులో ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఉన్న గోల్డ్ షాపులు ఉంటే, కానీ కేవలం ఈ ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించి ఆ తర్వాత వాళ్ళ నెత్తిన షడగోపం పెడుతున్న ఈ గోల్డ్ షాపులను తెరపైకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఉందో మలబార్ గోల్డ్ వరంగల్ జిల్లాలో ఉంటుంది. ఈ మలబార్ గోల్డ్ వరంగల్ టౌన్లోని మలబార్ గోల్డ్ షాప్ ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఇప్పుడు ఆల్రెడీ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ కూడా అదే తరహా మోసం జరిగింది. ఏదైతే నల్లపూసల దండ ఉందో, నల్లపూసల దండం తీసుకొని ఒక వినియోగదారుడుగా వెళ్ళిన వ్యక్తి మనకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న ఒక ప్రయత్నము, ఆ ప్రయత్నంలో భాగంగా మనం చూస్తున్నప్పుడు ఏదైతే విజువల్స్ మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏదైతే నల్లపూసల దండలోంచి పూసలను నల్ల పూసల్ని వేరు చేసిన తర్వాత గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్కు సంబంధించి ఒరిజినల్ గోల్డ్ ఏదైతే మనం కొన్నప్పుడు వాళ్ళు బిల్లులో ఇది గోల్డ్ వాల్యూ, ఇది గోల్డ్ వెయిట్ అని ఏదైతే చెప్పారో ఆ వెయిట్కి, ఆ తర్వాత అందులో ఉన్న నల్లపూసల్ని సపరేట్ చేసిన తర్వాత వచ్చిన గోల్డ్కి సంబంధం లేదు. అక్కడ తక్కువ గోల్డ్ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే అంటున్నాం, బంగారంలో ఆ కోత కనిపిస్తుంది. ఆ కోత చిన్నదా పెద్దదా అన్న దానికన్నా ఎక్కువగా ఆ మోసం అన్నది మాత్రం ఖచ్చితంగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు బుకాయించిన పద్ధతి కానివ్వండి, మిగిలినవన్నీ కూడా మనం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మోసం చేయాలన్న ఆలోచనతో, లేదా ఆ చిన్నపాటి మోసాన్ని ఎవరు గుర్తించినా సరే దాని పెద్దగా వాల్యూ ఉండదు అనే ఒక రీజన్తోనే అలాంటి తప్పులను రిపీటెడ్గా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు విజువల్ మనం చూడొచ్చు. మీరు చాలా క్లియర్గా కస్టమర్కు సంబంధించి కస్టమర్ ఫిర్యాదు చేసినప్పుడు ఆ బంగారును ఎలా కొలుస్తున్నారో అన్న సంబంధించిన విజువల్స్ మీకు స్క్రీన్లో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందో ఆ ఫుల్ స్క్రీన్లో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే బంగారు షాప్లో కొన్న నల్లపూసల దండలో నుంచి నల్లపూసలను వేరు చేసిన తర్వాత బంగారు ఏదైతే ఉందో ఆ బంగారుని సపరేట్ చేసిన తర్వాత వాటిని వెయిట్ చేస్తే ఆ వెయిట్ ఎలా వస్తుంది అనే దాన్ని చూపిస్తున్నారు. అంతేకాకుండా బిల్లులో ఎంత ఉంది, అక్కడ ఎంత వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది కేవలం తక్కువ అమౌంట్ కాదు, తక్కువ వాల్యూ కాదు, ఆ వాల్యూ ఎంతైనా సరే ప్రతి రూపాయి కష్టపడి సంపాదించిందే కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే అన్నదే బీఆర్కేకి సంబంధించిన సిద్ధాంతం. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఆ కేసు రాస్తున్న విజిలెన్స్ అధికారులకు సంబంధించిన విజువల్స్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ కేసు రాస్తున్నప్పుడు చాలా కూలంకషంగా చాలా టైం కేటాయించి మరి వాళ్ళు చెక్ చేసి దానికి సంబంధించి వెయిట్ ఏదైతే తప్పు వచ్చిందో ఆ తక్కువ వచ్చిన వెయిట్కి సంబంధించి కేసులు బుక్ చేసిన పరిస్థితి. ఆ కేసు రాస్తున్న విజిలెన్స్ అధికారులకు సంబంధించిన విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఒకసారి మనం అసలు ఆ విజిలెన్స్ అధికారులు వచ్చి దాన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనము డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. నెట్ వెయిట్ గోల్డ్ వరకు 16 గ్రాముల 597 మిల్లీగ్రాములు ఉంది. ఓకే. అయితే ఈ ఆర్నమెంట్ బ్రేక్ చేసి మళ్ళీ నెట్ గోల్డ్ అంత యాజ్ పర్ బిల్ ఉందా లేదా క్రాస్ చెక్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ మీద చేశాము. మళ్ళీ అది రీపేమెంట్ చేస్తే 16 గ్రాముల 490 మిల్లీగ్రాములు వచ్చింది. అంటే బిల్లు ఉన్న వెయిట్కి ఇప్పుడు మళ్ళీ ఫిజికల్గా చూసిన వెయిట్కి బ్రేక్ చేసి చూస్తే 107 మిల్లీగ్రామ్స్ తక్కువ ఉన్నట్టు తేలింది.
కాబట్టి మీరు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద చర్య తీసుకొని కేసు రాయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సరేనా? చూశారు కదా, 107 మిల్లీగ్రాముల డిఫరెన్స్ అన్నది అక్కడ కనిపించింది అన్నది విజిలెన్స్ అధికారి ఎవరైతే అక్కడ ఉన్న లీగల్ మెట్రాలజీకి సంబంధించిన అధికారి ఇచ్చిన బయటలోనే మనం వింటున్నాం. అయినా సరే గోల్డ్ అన్నది నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రతి సందర్భంలోనూ చెప్తుంటాను, గోల్డ్ అన్నది కేవలం ఒక ఆభరణం కాదు, అదొక ఆస్తి, అదొక సెంటిమెంట్. కాబట్టి ఆ సెంటిమెంట్ని వీళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నము, ఆ గోల్డ్ కొనాలన్న ఆదుర్ద ఏదైతే ఉందో, ఆ ఆశ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ఆసరాగా చేసుకొని డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏదైతే మీరు చూస్తున్నారో ఆ షాపు కూడా దీనికి ఏమీ అతీతం కాదు అన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నిజంగానే తెలుగు ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోని, అలాగే మలయాళం ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోని, అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ అంటే మీరు తమిళ్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, మంచి సెలబ్రిటీస్ని తీసుకొని సెలబ్రిటీస్ ద్వారా ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి అడ్వర్టైజ్మెంట్ ద్వారా రప్పించి వాళ్ళు ఎక్కడైనా సరే మలబార్ గోల్డ్ మీరు దేశంలో ఎక్కడ కొన్నా ఒకే రేటుకు అమ్ముతామంటూ ప్రకటనలు ఊదరగొడతారు. మనం చూస్తుంటాం మలబార్ గోల్డ్కి సంబంధించిన ప్రకటన చాలా సందర్భాల్లో మీరు అన్ని టీవీల్లో చూస్తుంటారు. అందులో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మీరు ఎక్కడ కొన్నా సరే రేటు సేమ్ ఉంటుంది అని. రేట్ అయితే సేమ్ ఉంది కానీ బట్ ఏదైతే కొన్న బంగారు ఉందో ఆ బంగారుని కాకుండా తక్కువ గోల్డ్ ఇస్తామని మాత్రం ఆ ప్రకటనలో చెప్పట్లేదు. ఇది అనుమానం వచ్చి చేసిందే కాదు, నిజంగానే గోల్డ్ షాపుల్లో ఏం జరుగుతున్నాయన్న విషయాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాని గురించే బీఆర్కే న్యూస్ కొట్లాడుతుంది. అంతేకాకుండా మనం చూసాం గత 2 రోజుల నుంచి జాయలుకాస్ కానివ్వండి, జాసలుకాస్లో కానివ్వండి జరిగిన మోసాలపై మేము కథనాలు ప్రసారం చేసి ఆ ప్రసారాలకు సంబంధించిన వాటిని డిజిటల్ మీడియాలో మేము ఆల్రెడీ పెట్టినప్పుడు ఆ కింద వచ్చిన కొన్ని కమెంట్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెబుతున్నది ఏంటంటే కేవలం ఏదైతే జాసలుకాస్ సంబంధించిన ఎంప్లాయీస్తో ఆ కింద ఇవి పెట్టిస్తున్నారు, ఏమంటారు కమెంట్స్ పెట్టిస్తున్నారు. ఆ కమెంట్స్ ఏంటంటే ఆ చిన్న మొత్తము దీనికి పెద్దగా అంత హడావుడి చేయాల్సిన అవసరం ఉందా, ఆ చిన్న మొత్తమే కదా దాని గురించి మీరు ఇంత ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఏంటి మీకేంటి బాధ, ఆ తక్కువ వచ్చినప్పుడు మరి వినియోగదారులకి లేని బాధ మీకెందుకు అనే టైప్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ కమెంట్స్ పెట్టిన ఎవరైతే ఆ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను, మీరు అలాంటి ఒక షాప్లో పనిచేసి ఆ జీతాలు తీసుకొని బతుకుతున్నారు చూసారా, అలానే వేరే వాళ్ళు కూడా ఇంకొక చోట కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులతోనే ఆ గోల్డ్ కొంటారు. ఆ గోల్డ్లో మిస్ అయిపోయే గోల్డ్ ఏదైతే ఉందో దాని వాల్యూ 100 అయినా 1000 అయినా 10,000 అయినా 1,00,000 అయినా సరే అది కష్టపడితేనే వస్తుంది. మీలాగా ఆ కంపెనీకి సంబంధించిన ఆ పాపపు సొమ్ము తింటున్నారు కాబట్టి మీరు మిగిలిన వాళ్ళని అక్కడ మీరు ఆరోపించే ప్రయత్నం చేసినా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేసినా సరే అది కరెక్ట్ కాదు. అయితే ఈ మొత్తం సందర్భంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ గోల్డ్ షాపులు ఏవైతే ఉన్నాయి, గోల్డ్ షాపులు ఏం చేస్తున్నాయి, ఆ గోల్డ్ షాపుల్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని మనము ఎక్స్పోజ్ చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాం. ఇవాళ మనం ఎక్స్పోజ్ చేస్తుంది వరంగల్ జిల్లాలో ఉన్న మలబార్ గోల్డ్కి సంబంధించిన మోసం. ఒకసారి మా వరంగల్ స్టాఫ్ రిపోర్టరు అలాగే రీజనల్ కోఆర్డినేటరు భాస్కర్ దగ్గరకు ఒకసారి వెళ్దాము. భాస్కర్ దీంట్లో మొత్తం తను పార్టిసిపేట్ చేశారు, అసలు ఏం జరిగింది, అప్పుడు అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, వాటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భాస్కర్, మనం చూస్తున్నామంటే గత కొంతకాలంగా మనము ఈ గోల్డ్ షాపుల్లో జరుగుతున్న మోసాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మనము ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆ షాపులకు సంబంధించిన మోసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మలబార్ గోల్డ్ అయినా కనీసము సరే పెద్ద సెలబ్రిటీలు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళైనా కరెక్ట్గా ఉంటారేమో అన్న ఒక అనుమానం ఉంది కానీ బట్ ఇది కూడా అదే బాపతో తెలిసిపోయిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, మీరు ఆ రోజు జరిగిన సందర్భం ఏంటి, అది మొత్తం దాన్ని ఒకసారి వివరించండి. భాస్కర్. భాస్కర్, మనం చూసాం వరంగల్లో జాసలుకాస్ సంబంధించి కానివ్వండి, జాయలుకాస్ సంబంధించి గతంలో మనం స్టోరీస్ చేసినప్పుడు మా దగ్గర తప్పులు జరగలేదు అని వాళ్ళు బాగానే చెప్పారు. కానీ మలబార్ గోల్డ్లో పరిస్థితి మాత్రం అలా లేదు, అక్కడ మాత్రం మోసాలు చేస్తున్నారు, మోసం జరిగింది అన్న విషయాన్ని విత్ ప్రూఫ్స్ మనం ఇప్పుడు టెలికాస్ట్ చేసాం. సో ఏంటి అంటే మనము ఇది బయటికి తీసుకొచ్చే క్రమంలో మీరు ఆ పర్టికులర్ ఆపరేషన్లో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి అసలు ఏం జరిగింది, అక్కడ ఏంటి పరిస్థితి? చిదంబరం, అదొక మాయ ప్రపంచం, అదొక మాయ లోకం. మల్బార్ అంటేనే అంత మాయం చేయడమే వాళ్ళ లక్ష్యం. బంగారు కొనడానికి ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళని లక్ష్యం చేసుకొని వాళ్ళని టార్గెట్ పెట్టుకొని వారిని వచ్చిన తర్వాత లక్షలాది రూపాయలు వాళ్ళ జేబు నుంచి ఖాళీ చేసి వీళ్ళ అకౌంట్లో వేసుకొని ఒట్టి చేతులతో పంపించడం వాళ్ళ లక్ష్యం. మల్బార్ అంటేనే ఒక మాయ, అదొక మాయ ప్రపంచం, మాయ లోకం.
అట్ ది సేమ్ టైం ఆ నేపథ్యంలోనే వరంగల్లో జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి వరంగల్లో గోల్డ్ కొన్న కస్టమర్లు కూడా అభిప్రాయం కూడా అదే చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో వరంగల్లో కస్టమర్లు మనం పోయిన నేపథ్యంలో కస్టమర్ గోల్డ్ షాప్కి వెళ్ళి బంగారం కొంటే ఆ ఫస్ట్ కొన్న వెయిట్కు తర్వాత అనుమానం వచ్చి వెయిట్ వేయించుకుంటే దీనికి చాలా తేడా ఉన్న పరిస్థితి ఉంది. సుమారుగా తను కొన్నప్పుడు వచ్చిన వెయిట్ 12.730 గ్రామ్స్ బరువు ఉంటే తర్వాత వారికి అనుమానం వచ్చిన తర్వాత చూసుకుంటే 12.699 గ్రాములు తేడా ఉన్నది. ఓవరాల్ చూసుకుంటే సుమారుగా 130 గ్రామ్స్ తేడా వచ్చిన పరిస్థితి. దీనికి సుమారుగా 12,000 16,000 తేడా ఉంటున్న పరిస్థితి. ఇలా ఒక రోజుకి ఎంతమంది కస్టమర్లు వస్తారు, ఎన్ని లక్షల రూపాయలు దోపిడీ జరుగుతుందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు బంగారం అనేది చాలా విలువైన వస్తువు, అదొక వస్తువు కాదు, చాలా విలువైనటువంటి అలాంటిది ప్రతి ఒక్కరికి అది పెట్టుకోవాలి, బంగారం ధరించాలనే ఒక లక్ష్యం ఉంటుంది, కోరిక కూడా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్నట్టు మల్బార్ గోల్డ్ కంపెనీ ప్రజల్ని మోసం చేయడం లక్ష్యంగా పెట్టుకొని ఎవరైతే కస్టమర్లు షాపుకు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవింగ్ కావచ్చు, టీలు ఇవ్వడం, కాఫీలు ఇవ్వడం, వారు కూర్చోబెట్టి మంచి చాలా విఐపీ లాగా రిసీవ్ చేసుకొని తర్వాత వచ్చిన తర్వాత కస్టమర్లకు బంగారం అనే వస్తువు అప్పచెప్పి కుచ్చుటోపి పెట్టి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా జరిగింది కూడా వరంగల్లో, సాక్షాత్తు మనమే లైవ్లో ఉన్నాం. అక్కడ పిలిచిన తర్వాత ఇలాంటి మోసం జరుగుతున్న నేపథ్యంలో కస్టమర్ ఎవరైతే కొన్నారో కస్టమర్ మన దగ్గరకు వచ్చిన తర్వాత బీఆర్కే న్యూస్కి వచ్చిన తర్వాత మనం సంప్రదించి సంబంధిత అధికారి లీగల్ మెట్రాలజీ అధికారిని సంప్రదించి వారికి సమాచారం ఇవ్వడంతో వారు ఉట్టిన వేరే జిల్లా నుంచి ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని వారు స్వయంగా అక్కడ చూసినటువంటి పరిస్థితిని చూసి మొత్తం పంచనామా చేయడం జరిగింది. పంచనామా చేసిన తర్వాత ఏదైతుందో ఆ బంగారం కొన్న తర్వాత వెయిట్ వేసుకున్న ఫస్ట్ వెయిట్ తర్వాత వెయిట్కు చాలా తేడా ఉన్న పరిస్థితి. నిజంగా వారు నల్లబూసల గొలుసు కొంటే నల్లబూసల గొలుసు ఫస్ట్ దానికి తేడా ఉంటుంది, తర్వాత ఆ తర్వాత వెయిట్ ఎంచుకుంటే తేడా ఉంటుంది. దాని మొత్తం లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ల నేతృత్వంలో ఆ కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్ నేతృత్వంలో అది బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసిన తర్వాత దానికి తేడా వస్తే కొంత అమౌంట్ తేడా రావడంతో లీగల్ మెట్రాలజీ అధికారులు దానికి వెంటనే పై ఆఫీసర్ తోటి మాట్లాడి దానిపై కేసు రాయడం కూడా జరిగింది. సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయలు కేసు రాసి ప్రభుత్వంపై డీడీ తీసే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి. ఇంత జరిగిన మల్బార్ గోల్డ్ కంపెనీ మాకేం తెలియనట్టు, మాకేం మోసం జరగనట్టు, ఏదో మసిబుసి మారేడుకాయలు అమ్మి ప్రజలను మోసం చేసి లక్షలాది రూపాయలు దండుకునే విధంగా మల్బార్ కంపెనీ వ్యవహరిస్తున్న పరిస్థితి దారుణమైన సంఘటన అని చెప్పేసి చాలా మంది ప్రజా సంఘాలు గోల్డ్ కొన్న కస్టమర్లు అందరూ కూడా ఎక్కడైనా మోసం చేస్తున్నప్పుడు ఎంతో కొంత భయం ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ ఈ మోసం బయటపడితే ఎట్లా, ఆ బయటపడిన మోసం వల్ల నష్టాలు వస్తాయి కదా, ప్రజల్లో ఇప్పటిదాకా సంపాదించుకున్న ఏదైతే ఆ క్రెడిట్ ఉందో లేకపోతే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది పోతుంది అనే ఒక భయం అయితే ఉంటుంది. కానీ ఈ గోల్డ్ షాప్లకు ఎందుకు ఇలాంటి భయం లేదు? అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తే జనాలు నమ్మేస్తారు, అడ్వర్టైజ్మెంట్లను బేస్ చేసుకొని అందులో ఉన్న సెలబ్రిటీస్ చెప్పే మాటలను లేకపోతే వాళ్ళు ఇచ్చే ఆ భరోసాను నమ్మేసి ప్రజలు వచ్చేస్తారు అన్న ఒక ఆలోచన విధానమా, లేకపోతే మోసాలు చేసినా అలా మోసపూరితంగా వ్యవహరించినా సరే ఎవరు ఏం చేయలేము అన్న భరోసానా? ఏంటి అసలు వాళ్ళకి సంబంధించిన వ్యవహార శైలి ఏంటి, ఆలోచన విధానం ఏంటి? సీతారామన్ ఏదైతుందో మోసాలు చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మోసం చేసుకుంటూ పోతే అమాయకత్వ ప్రజలను ఎన్నిసార్లు మోసం చేసినంతకాలం మోసపోతూనే ఉంటాడు అనే ఒక లక్ష్యాన్ని గురిపెట్టుకుని ఉన్న నేతలు కార్పొరేట్ కంపెనీలు ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఒకటి మల్బార్ గోల్డ్. వీళ్ళకి ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కావచ్చు పెద్ద మొత్తంలో ఇక్కడ మ్యాన్పులేట్ అధికారులను మ్యాన్పులేట్ చేసే అవకాశం ఉంది. ఆ నేతలను కూడా కొంతమంది మ్యాన్పులేట్ చేసే అధికారులు ఎవరు కూడా వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి ఎవరితో హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళకి ఇచ్చేటువంటి లంచాలకు మడిమలకు అడుగులెత్తుకున్నటువంటి నేతల్లో కొంత అమౌంట్ తీసుకొని వీళ్ళకు తూతు మంత్రంగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంత జరిగినా కూడా అధికారులు స్పందించకుండా ఎక్కడి నుంచి వచ్చి వస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే సీరియస్గా స్పందించకుండా వీరిపై సీజ్ చేయడం కానీ కేసులు పెట్టి తూతు మంత్రంగా చేతులు దొరుకున్న పరిస్థితి వరంగల్లో జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. నిన్న కూడా ఏపీలో జరిగిన సంఘటన ఉంది. అధికారులు అక్కడికి జరిగిన తర్వాత కస్టమర్లు లక్షలాది రూపాయలు పెట్టి బంగారు కొన్న తర్వాత దానికి నష్టం జరిగిందని చెప్పి ఒక కస్టమర్ వాళ్ళకి దరఖాస్తు చేస్తే వాళ్ళకి పిటిషన్ చేసి అప్లై చేస్తే గంటల తరబడి వెయిట్ చేయించినా కూడా రానటువంటి అధికారులు వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వీరి కంపెనీకి నేరుగా వీళ్ళు అధికారులు ఫోన్ చేసి వీళ్ళకి టైఅప్ అయ్యి నేతృత్వంలో వీళ్ళంతా మ్యానిపులేట్ చేస్తున్నట్టు వీళ్ళు ఎక్కడో అనుమానం వస్తున్న పరిస్థితి ఉంది. సేమ్ డే కస్టమర్లు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ కస్టమర్ అది లీగల్ మెట్రాలజీ అధికారికి ఫోన్ చేస్తే వాళ్ళు నేరుగా షోరూమ్ వారికి నేరుగా ఫోన్ చేయడం, వాళ్ళు ఏదో వచ్చి వాళ్ళకి సూచి చేయించి పంపించండి, వాళ్ళు ఉంచకండి అని చెప్పేసి ఏదో వాళ్ళు ఫోన్లో మ్యానిపులేట్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడో అనుమానంగా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కార్పొరేట్ కంపెనీలో పెద్ద స్థాయిలో ఇదే మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళ స్థాయిలోనే హైదరాబాద్ స్థాయిలో పెద్ద మొత్తంలో వీళ్ళతో మాట్లాడుకుని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి. నేపథ్యం ఇప్పటికైనా ఎందుకంటే అధికారులు స్పందించి జరుగుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా ఎవరికి కష్టపడదంటే పైసలు రావు. ఎందుకంటే కాయకష్టం చేసి రూపాయి పోగేసుకొని ఏదో బంగారు కొనాల లక్ష్యంతో చిన్న షాపులో బంగారు కొంటే మోసం జరుగుతుంది, తూకంలో మోసం జరుగుతున్న లక్ష్యంతో పెద్ద షోరూమ్లకు వస్తారు. షోరూంలో కూడా నిలువ దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది.
ఎస్ ఎందుకంటే ఒక సామెత ఉంది, చిన్నోడు పెద్దోడు కొడితే పెద్దోని పెరమల కొడుతున్నట్టు. చిన్న షాప్లో ఏదో 5-10 రూపాయలు దోపిడీ చేస్తే పెద్ద 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 షోరూంలో, కార్పొరేట్ షోరూంలో, మల్బార్ లాంటి షోరూంలో కూడా లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా మన ముందు జరిగిన సంఘటన మనం చూసినాం. అదేవిధంగా అదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఇలాంటి షోరూంలు కోకోలలుగా ఉన్నాయి. అవి నువ్వు ఉదాహరణ చూసుకుంటే జోయిల్ కావచ్చు, జోస్లు కావచ్చు, మల్బార్ కంపెనీస్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ పుట్టకొడుకులాగా పుట్టుకొస్తున్నాయి. ప్రజలను మోసం చేయడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చిదంబరం. రైట్ భాస్కర్, ఒకసారి సాగర్ దగ్గరికి వెళ్దాము. నెల్లూరు నుంచి సాగర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నా. సాగర్ దగ్గరకు ఒకసారి వెళ్దాం. సాగర్, మనం చూస్తున్నాము ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని కూడా ఎత్తి చూపిస్తున్నాము. అప్పటికైనా మారకుండా ఇప్పటికీ కూడా అదే తరహా ఆలోచన విధానంలో ఇప్పటికి కూడా అదే తరహా మోసానికి పాల్పడుతున్న ఈ గోల్డ్ షాపులని, ముఖ్యంగా ఇప్పుడు మలబార్ గోల్డ్ మీ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు కనిపిస్తుంది, మంచి కలర్ఫుల్గా ఉంది. కానీ ఆ కలర్ఫుల్ అన్నది కేవలం ప్రజలను మోసం చేయడానికి మాత్రమే వాడుతున్నారు, వాళ్ళని ఆకర్షించడానికి మాత్రమే వాడుతున్నారు అంటే మీరేమంటారు? అబ్సల్యూట్లీ సార్. వైట్ కాలర్ మోసం అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈ పదం. వైట్ కాలర్ మోసం అంటే క్లాస్గా ఉంటారు, రాజకీయ నాయకులు మోసం చేస్తారని చెప్పి. వైట్ కాలర్ మోసం లాగానే ఇప్పుడు ఈ కార్పొరేట్ మోసం, ముఖ్యంగా బంగారు నగల దుకాణంలో కార్పొరేట్ మోసం ఎంత క్లియర్ కట్గా కనిపిస్తూ ఉందంటే, నిన్ననే మనం చూసాం నెల్లూరులో ఒక మాజీ పోలీస్ అధికారిని అత్యంత చాలా నష్టపోయాడు ఈ క్రమంలో అని చెప్తే, ఈరోజు మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అతన్ని ఈరోజు బెదిరించారు. జోయలికాస్కి సంబంధించిన సిబ్బంది ఫోన్ చేసి మీరంతా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అలాగే బీఆర్కే న్యూస్ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, మీ మీద మేము ఖచ్చితంగా కూడా లీగల్గా పోతాం లేదంటే ఇంకోటి అని చెప్పి ఒక రకంగా బెదిరింపు ధోరణి పాల్పడ్డారు. అంటే వాళ్ళు తప్పు చేస్తూనే కూడా వాళ్ళకి ఎంత ధైర్యం ఉందంటే, దీని అంతటికీ ప్రధాన కారణం చట్టాలలో లోపం అని చెప్పొచ్చు. ప్రధానంగా చట్టాల లోపం ఎట్టని చెప్పొచ్చు. చట్టాల లోపం కావచ్చు, లేదంటే ఇటు అధికారులు అనుకూలం కావచ్చు, రకరకాలైన కారణాలు. ఈయన ఆల్రెడీ ఆయన నష్టపోయాను, నేను బంగారు 10 మిల్లీగ్రాములు నష్టపోయాను, అలాగే బంగారంలో 2 లక్షలు డిపాజిట్ కట్టుకున్న తర్వాత దాంట్లో నాకు రావాల్సిన డబ్బులతో పాటు మిగతా కూడా చాలా నష్టపోయని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నా కూడా తిరిగి ఆయన మీదే బెదిరింపు ధోరణి దిగుతున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ లీగల్ మెట్రాలజీ అధికారులు తోకాల్లో కావచ్చు, అలాగే ఏదైనా మనకి మోసం జరిగినప్పుడు కానీ లేదంటే మనకి ఏదైనా ఇబ్బందులు జరిగితే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అక్కడ కంప్లైంట్ ఇస్తాం, అది కంప్లైంట్ ఇస్తాం. ఆ కంప్లైంట్కి సంబంధించి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా భారత శిక్షా స్మృతిలో ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్లు వర్తిస్తాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి, కార్పొరేట్కి వచ్చేసరికి, బంగారం కొనుగోలుకి వచ్చేసరికి వాళ్ళకి టోటల్గా కూడా మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ముఖ్యంగా కూడా మనం ఒక పాయింట్ అయితే రేజ్ చేసాం ఈరోజు. ఎవరైనా సరే డిపాజిట్లు కలెక్ట్ చేయాలన్నా ఇంకోటి కలెక్ట్ చేయాలన్నా కూడా ఒక 1949 సెక్షన్ బి బీఆర్ యాక్ట్ అంటే బ్యాంకింగ్ రెగ్యులేటర్ అథారిటీ యాక్షన్ ప్రకారం వీళ్ళంతా కూడా ఆర్బీఐ అనుమతుల ప్రకారమే డబ్బులు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళకి ఈ సెక్షన్ 5B 1949 బీఆర్ యాక్ట్ ప్రకారం వీళ్ళు అసలు నమోదు చేస్తున్నారా, ఏదైనా సరే ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడం కానీ అలాగే డబ్బులు కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా నేరం. ఇట్లాంటి నేరాలన్నీ కూడా కాకుండా కేవలం వీరు ఒక డబ్బులు డిపాజిట్ చేస్తాం, ఇటు స్కీముల పేరుతో స్కాములు చేస్తున్నారు. అలాగే తూకాల్లో చూస్తే ఈరోజు మీరు చెప్పినట్టు వరంగల్లో ఏదైతే 100 మిల్లీగ్రామ్స్ కూడా తూకం మోసం జరిగిందంటున్నారు. వీళ్ళకి ఒక మోసం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. మీరు చెప్పినట్టు రూపాయిన మోసమే, ₹1,00,000 మోసం ఎటైనా మోసమే. ఎంతోమంది కష్టపడి తమ రూపాయి కూడబెట్టుకున్న డబ్బులు బంగారం కొనుక్కుని వెళ్తే వాళ్ళకి తెలియకుండానే తీవ్రంగా దోచేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా వీళ్ళందరికీ నమ్మించడానికి, ప్రజలు నమ్మించడానికి వీళ్ళు ఎంచుకున్న మొదటి విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా స్టార్ల చేత ప్రమోట్ చేసుకోవడం. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడో దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగుతున్న ఒక వ్యక్తి చేత వీళ్ళు ఇప్పటికే విరివిగా ప్రకటనలు కోట్ల రూపాయలు ఇచ్చి ప్రకటనలు చేసుకున్నారు. ప్రజలందరూ కూడా ఈ సెలబ్రిటీస్కి ఏదైతే వాళ్ళకి సెలబ్రేషన్ ప్రజలు ఇచ్చిన గుర్తింపే, ఈ గుర్తింపుతోనే వాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కూడా ఇంత మోసాలకు పాల్పడడానికి కారణం ఒక రకంగా ఇప్పుడు అందరూ కూడా బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే పాల్గొంటున్నారో ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాళ్ళందరి మీద కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇదే సమయంలో కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్లో వాళ్ళు ప్రమోట్ చేస్తేనే వీళ్ళంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు సామాన్య ప్రజలు. అలాగే ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి. ఇటు మోసాలకు పాల్పడుతున్నారు, బంగారు దుకాణాలు అని చెప్పి తెలిసి కూడా వాళ్ళకి కేవలం డబ్బులు ప్రాతిపదికన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, వీళ్ళు ప్రమోట్ చేసేయడం. సో ఇప్పుడు ఈరోజు నిన్న జోయలికాస్ కావచ్చు, జాసలికాస్ కావచ్చు జరిగిన మోసాలతో పాటు ఈరోజు అయితే మలబార్ గోల్డ్లో జరిగిన మోసం కూడా బట్టబయలైంది. సుమారుగా భారతదేశంలో 234 షోరూములు కలిగిన మలబార్ గోల్డ్ ప్రజల నుంచి ఈ విధంగా మోసం చేయడం చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మనం నిన్న కస్టమర్ ఏదైతే ఉన్నారో ఆయన
నావూరు రామారావు ఈయన కూడా ఈరోజు పోలీస్ ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్ళారు. కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది ఇప్పటికీ పెండింగ్లో ఉంది. రేపు వీళ్ళ మీద నెల్లూరులోని జోయల్ కాస్ మీద ఈ కేసు రిజిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద ఎక్కడైనా సరే రూపాయి మోసం చేసినా 10 రూపాయలు మోసం చేసినా వారికి కఠినంగా శిక్షలు ఉంటాయి, వాళ్ళకి గోల్డ్ లైసెన్సులు రద్దులు అవుతాయి అని చెప్పి ఒక భయం ఉంటే మాత్రం ఇలాంటివి చేయరు. ఏదైతే ఇప్పుడు చిన్న కంప్లైంట్ వస్తే లీగల్ మెట్రాలజీ వాళ్ళు వెళ్తున్నారు, లేదంటే దీనికి యాక్చువల్లీ డిఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దీని మీద లోతుగా దర్యాప్తు చేయి ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఇన్వాల్వ్ కావాలి. రూపాయి మోసం జరిగినా 100 మోసం జరిగినా వాళ్ళకి ఏదో కొద్ది 600 రూపాయలు మోసం జరిగితే దానికి సంబంధించి 10 రెట్లు ఎక్కువగా ఒక 5,000 6,000 ఆ సెక్షన్ల ప్రకారం వాళ్ళకి సంబంధించి సపరేట్ సెక్షన్ ఉంది, ఒక చిన్న పెనాల్టీ రూపంలో పడేస్తున్నారు. ఆ పెనాల్టీ కట్టుకోవడం, తిరిగి వీళ్ళు మోసాలు చేయడం. సో ఇవన్నీ కాదు, ఒక్కసారి మోసం జరిగితే ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించి అలాగే ఎంతోమంది తాము నమ్మకంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి ఎప్పుడైతే కఠిన శిక్షలు పడతాయో ఏదో ఒక చోట వెళ్ళని సీజ్ చేసి ఏదైనా అధికారులు తప్పులు జరిగినప్పుడు నేరుగా వెళ్ళి సీజ్ చేసి వాళ్ళని లాక్కి ఎట్ట చేస్తారో ఆ విధంగా ఒక షాపును సీజ్ చేస్తే రెండో రోజు వాళ్ళకంతా భయం కలిగి ఉంటుంది. లేని పక్షంలో 100 మిల్లీగ్రాములే కదా, 10 మిల్లీగ్రాములే కదా, ఇది 600 కదా, 1000 రూపాయలే కదా అని చెప్పి ఒక చులకన బాగుంటుంది. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే అక్కడంతా మొత్తం కూడా ఒక సినిమా సెటప్ లాగా ఒక స్టూడియోలో హైఫైగా ఉన్నారు. సుమారుగా 50 నుంచి 100 మంది ఉద్యోగులు నీట్గా టైల్ కట్టుకొని అద్భుతమైన రూపంలో మంచి హాస్పిటాలిటీతో చిరునవ్వులు చిందిస్తూ మాయ మాటలు చెప్తూ తేని మాటలు చెప్తూ స్కీములు అక్కడికి వెళితే కస్టమర్ ఒక హిప్నటైజ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని చూడంగానే అట్మాస్ఫియర్ అంతా నేను మంచిగా వెళ్ళాను, ఒక ఏదైనా బాగైన వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకి ఎట్లా ధైర్యం వస్తుందో తను బతుకుతానని చెప్పి, అలాగే బంగారు కొనడానికి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా నమ్మకం కలిగిస్తారు. మాది బ్రాండెడ్ సార్, ఈ బ్రాండెడ్ ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి, మీకు ఎటువంటి డోకా ఉండదు. తిరిగి ఈరోజు మరో కంప్లైంట్ కూడా బీఆర్కే న్యూస్ మనం వరుస కథనాలు వెలుబుచ్చిన తర్వాత మనకి మరొక కంప్లైంట్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా త్వరలో అందిస్తాం. వాళ్ళు చెప్పింది సుమారుగా 1,00,000 రూపాయలకి ఒక స్కీమ్ కట్టారు. దీంట్లో ఒక కమ్మలు తీసుకోవడం జరిగింది. ఈ కమ్మల్లో సుమారుగా 1 గ్రాము మొత్తం కూడా ఈ ఏదైతే ఉన్నాయో పూసలు కావచ్చు, దాంట్లో పొదిగిన రాళ్ళు కావచ్చు, రంగు రాళ్ళు కావచ్చు, అవన్నీ కూడా కలిపి 10 నెలలు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత వాటన్నిటి కూడా బంగారు తూకంలో కలిపేసి మేకింగ్ ఛార్జెస్ మీకు తగ్గించేసామని చెప్పి వాళ్ళని బురిడీ కొట్టించిన పరిస్థితి. దాంట్లో 20,000 వరకు నష్టపోయారు. 1,00,000 రూపాయల్లో 20,000 వరకు నష్టపోయిన పరిస్థితి. అది కూడా మనకి సమాచారం ఇచ్చారు. దాని మీద కూడా మనం బయట తీసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చూస్తుంటే బీఆర్కే న్యూస్ కథనాలకైతే ఇప్పుడు ప్రజల్లో స్పందన అయితే వస్తుంది. ఎక్కడైతే మోసపోయారో వారందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు రేపు కూడా నెల్లూరులో కేసు రిజిస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది దీనికైతే.